వికారాబాద్ జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా అనంతగిరి గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. తెల్లవారుజామున రాజీవ్ నగర్ భవానీ మాత ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర శుభం కన్వెన్షన్ హాల్ మీదుగా గోధుమగూడ కేరెల్లి వైపు 22 కిలోమీటర్లు కొనసాగింది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అనంత పద్మనాభ స్వామి నామస్మరణతో యాత్ర కొనసాగింది. అనంతగిరి ప్రదక్షిణ తరువాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది. రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు. ఇట్లనే ఇంకా మాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. 5 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నా. ఈసారి మరి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు. దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని ప్రజలకందరూ కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఇందులో ఎవరైతే నిర్వాహకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పూజారులు కానీ, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులు కానీ, వివిధ సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దశమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారి చక్రతీర్థ కార్యక్రమము, తర్వాత హిందూ బంధువులచే అనంతగిరి గుట్ట చుట్టూ అనంతగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి ఇటు ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా జరుగుతున్న హిందూ బంధువులందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకొచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక మాస పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ కూడా